శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి అక్టోబర్ నెల 12, 13, 14, 15 ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఎటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో చోటెత్తబోతున్నాయనేది తెలుసుకుందాం. వృషభ రాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. చాలా మంది ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, మీకేదైనా సమస్య ఉంటే శ్రీ కనకదుర్గాదేవి జ్యోతిష్యాలయం జాతకం చెప్పబడును. అమ్మవారు కోయగూరు రాణి సమ్మక్క తల్లి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9381154165. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఈ 4 రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకోకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే చాలా భారీ మార్పులు అయితే మీ జీవితంలో రాబోతున్నాయండి. అక్కడ ఉన్నటువంటి అదృష్టంతో గొప్ప శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. మాటను మీరు పూర్తిగా కొట్టిపారేయకండి. ఎందుకంటే దైవం యొక్క ప్రాముఖ్యత లేనిదే మనం దేంట్లో కూడా విజయాన్ని సాధించలేం. అయితే మీ యొక్క ఆనందానికి అవధులు లేనటువంటి విషయాలను ఈ రోజు ఈ వీడియో ద్వారా వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమాచారాన్ని మీరు ఇప్పటి వరకు ఎక్కడ కూడా వినుండరు. మీకు ఏం చెబుతున్నామనేది సంపూర్ణంగా ఈ మాటల ద్వారా మీకు ఈ రోజు అర్థమవుతుంది. మీ ఇష్టదైవాన్ని ప్రతి క్షణం కూడా స్మరించుకుంటూ ఉండడం వల్ల మీరు ఎప్పుడూ కూడా ఎన్ని పనుల్లో అపజయాలు ఎదురవుతున్నా కానీ, అపజయాలు ఎదురు చూస్తున్నా కానీ మీకు మాత్రం ధైర్యం అనేది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మీరు ఇష్టదైవ నామస్మరణ మాత్రం చేసుకోకుండా ఉండకండి. మీకు ఎన్ని పనులు ఉన్నా కూడా, పనుల్లో ఉన్నా కూడా దైవనామస్మరణ చేసుకోవటానికి ప్రాధాన్యత ఉంది. ఏ రంగంలో ఉన్నా కానీ మీరు ఉన్నత స్థానానికి చేరుకోవడానికి, ఈ రోజు మీరు ఈ విధంగా ఉండటానికి కలిగినటువంటి కారణం భగవంతుడు. కాబట్టి ఎప్పుడైనా కానీ భగవంతుడిని విస్మరించకూడదు. అయితే మీరు కొన్ని రోజులుగా, ఎన్నో రోజులుగా, అంటే కొన్ని రోజులను చెప్పుకుంటే కూడా కొన్ని సంవత్సరాల నుండి కూడా ఎన్నో రకాల కష్టాలను, సమస్యలను అనుభవించి, అలాగే చిన్నప్పటి నుండి కూడా కష్టాలను, బరువు, బాధ్యతలను మోసుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు. మీ జీవితం ఎప్పుడూ కూడా పూలపాన్పులా ఉండదు. ఎప్పుడూ కూడా ఏంటంటే ఎన్నో బాధలు, అవమానాలు, నిందలు మోస్తూ వచ్చారండి. అయితే ఏంటంటే వీటన్నిటికీ కూడా ఒక అనుభవంగా అయితే మీరు మార్చుకున్నారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి, ఉన్నతమైనటువంటి స్థితికి మేము చేరుకోవాలి, సమాజంలో గౌరవంగా బ్రతకాలి అనేటటువంటి తపన మీకు బాగా ఉంటుంది. మీ కుటుంబాన్ని బాగా సుఖపెట్టాలి, వారికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అనేది మీకు ముఖ్యమైనటువంటి ధ్యేయం. ఈ ఆశయం కోసం మీరు అహర్నిశలు శ్రమిస్తూ వచ్చారు. బరువు, బాధ్యతలను కూడా చక్కగా మోసుకుంటూ వచ్చారు. తరచుగా చిన్న వయసులోనే ఏంటంటే మీకు బరువు, బాధ్యతల మీద పడ్డాయండి. ఆ బాధ్యతల కోసం మీరు ఎంతగానో కష్టపడుతున్నారు. మీ సొంత సంతోషాలను కూడా కొంతమంది త్యాగం చేశారు. అయినా కూడా మీ జీవితంలో ఖచ్చితంగా మంచి దశ అనేది ఇప్పటికి కూడా ప్రారంభం కాలేదని చెప్పి బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ రాశి వారికి 4 రోజుల్లో కూడా మంచి సుఖాలను, సంపదలను అన్ని విధాలుగా కూడా ఈ 4 రోజుల్లో మీరైతే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. మీరు ఏ పని చేసినా కూడా, ఏ పని మొదలుపెట్టినా కానీ అది మీకు అనుకూలంగా అయితే మారబోతుంది. అందులో మంచి విజయం సాధిస్తారు. వ్యాపారం అయితే మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో అయితే మంచి ప్రశంసలు, ప్రమోషన్లు అందుకుంటారు. ఇప్పటి వరకు మీ పనులకు అడ్డుపడుతూ ఉన్నటువంటి ఆటంకాలు కూడా, ఆర్థికపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి అవకాశం మీ తలుపు తడుతుంది. మీ జీవితంలో ఊహించినటువంటి సానుకూల మార్పులను ఈ 4 రోజులు మీరు చూస్తారు. మీరు అనుభవిస్తూ ఉన్నటువంటి కష్టాల నుండి కూడా మీకు ఒక రకంగా విముక్తి అయితే కలగబోతుంది. ఆగిపోయిన పనులు కూడా మరలా తిరిగి ప్రారంభమై వేగంగా పునరావృతం అవుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారండి. అందులో ఏంటంటే మీ జీవితాన్ని కొన్ని శుభవార్త మార్చేటటువంటి శుభవార్తలు కూడా ఉన్నాయి. చిన్నప్పటి నుండి చాలా కష్టాలను, అవమానాలను ఎదుర్కొన్నారు. మీ జీవితం సాఫీగా సాగిపోతుందండి. అయితే మీలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే
అన్నిటినీ చూసి వెనక్కి తగ్గి కూర్చోరన్నమాట. ఏంటంటే ప్రతి కష్టాన్ని కూడా ఒక గుణపాఠంగా, ప్రతి అవమానాన్ని కూడా ఒక మంచి మెట్టుగా మార్చుకొని ముందుకు సాగుతూ ఉంటారు. మీలో సహజంగానే సమస్యలు, మంచిగా ఏదైనా సమస్యను పరిష్కరించేటటువంటి కోణం ఉంటుంది. ఒక సమస్య వస్తే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. దాని మూలాల్లోకి వెళ్లి అది ఎందుకు వచ్చిందని అర్థం చేసుకుని దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కనుక్కోవాలని చెప్పి ప్రయత్నిస్తారు. ఇది మిమ్మల్ని మరింత ఎక్కువగా ప్రత్యేకంగా నిలబెడుతుంది. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది మిమ్మల్ని కిందకి లాగాలని చెప్పి ప్రయత్నించినా మీరు మాత్రం ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారు. అలాగే మీలో ఏంటంటే మంచి గుణం ఇంకొకటి కూడా ఉందండి. చాలా జాలి గుణం ఉంది. ఎదుటి వ్యక్తులను చూసి ఇట్టే జాలి పడిపోతూ ఉంటారు. విజయ తీరాలకు చేరుకోవటానికి భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మీరు ఎక్కడా కూడా తగ్గరు. అయితే మీ మనసుకు మాత్రం ఎవరైనా గాయపరిస్తే మాత్రం వెంటనే సీరియస్ అయిపోతారు. ఆ కోపంలో మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా అర్థం కాదనమాట. ఆ కోపం చల్లారిన వెంటనే విపరీతంగా మరలా బాధపడతారు. అయ్యో, అనవసరంగా వారిని అలా అన్నానా అని చెప్పి ఎంతగానో బాధపడ్డారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. మీ కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతకు మించి డబుల్ గా ఉంటుందన్నమాట. ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు. అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటారు. మీ మనసు వెన్న లాంటిది, కానీ పైకి గంభీరంగా కనిపిస్తారు. మీ జీవితంలో ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా మోసం చేయరు. కానీ మీ మంచితనాన్ని ఆశగా తీసుకుని మిమ్మల్ని అనేక రకాలుగా కొంతమంది వ్యక్తులు మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా ఆదుకోరు. పైగా నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని ఇంకా కించపరుస్తూ అవమానిస్తూ ఉంటారు. అయితే వాటన్నిటికీ కూడా మీరు అవమానాలను అన్నిటినీ సహించారు. ఓర్పుగా మీకు బాగా కష్టజీవులను చెప్పుకోవాలంటే పెద్దగా ఏంటంటే మీకు సుఖాలను అనుభవించే అంత మంచి రోజులు ఎక్కడా కూడా రాలేదు. అయితే ఒక శక్తి అనేది మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉందంటే ఆ శక్తి మరెవరో కాదు, భగవంతుడే. కాబట్టి మీకు రెట్టింపు స్థాయిలో భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలంటే మీరు ఎప్పటికప్పుడు భగవంతుడి యొక్క పాదాలను మాత్రం మర్చిపోకుండా పట్టుకోవాలండి. మీరు ప్రతి పనిలో కూడా విజయం సాధించేలా, పట్టిందల్లా బంగారం అయ్యేలాగా మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, అనారోగ్యాలు అన్ని తొలగిపోయేలాగా మీ ఇంట్లో మంచి అంటే వాతావరణం కూడా పాజిటివ్ గా ఉండాలంటే మీరు ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క పాదాలను విస్మరించకండి. మీకు పూర్తిగా అనుకూలంగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే అన్ని విధాలుగా మారుతుంది. మీ జీవితం, కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీకు ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి. ఇక అది వారసత్వ రూపంగా కావచ్చు, ఆస్తి రూపంలో కావచ్చు, పాత పెట్టుబడుల నుండి లాభాలు పొందేటటువంటి మంచి శుభవార్తలు కావచ్చు. ఇటువంటివి ఎన్నో మీకోసం ఎదురు చూస్తున్నాయండి. అయితే ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టానికి అయితే మంచి ప్రతిఫలం అనేది దక్కబోతుంది. అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతుంది. ఇక విద్యార్థులకు కూడా చాలా చక్కని సమయం అనుకూలంగా ఉంది. చదువులో బాగా రాణిస్తారు. మంచి పేరు ప్రతిష్టలను కూడా సంపాదిస్తారు. వ్యాపారస్తులకైతే ఊహించినటువంటి లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయండి. వ్యాపారంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు మంచి జీతాలు వృద్ధి చెందుతాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల యొక్క మన్ననలు పొందుతారు. అలాగే వీరికి ఏదైనా ఒక పని చేయాలని సంకల్పించుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టరు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత కష్టమైనా కానీ అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు. కాబట్టి ఆ పట్టుదలే వీరిని విజయ శిఖరాలకు చేర్చేలా తీస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పి గొప్ప సంకల్పం మీకుందండి. అయితే దానికోసం మీరు ఎంత కష్టపడటానికైనా కానీ సిద్ధపడతారు. అయితే మీరు ఎక్కువగా గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. గడిచిపోయినటువంటి చేదు అనుభవాలను పదే పదే తలుచుకుని బాధపడుతూ ఉంటారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చెప్పి ఆందోళన చెందుతూ ఉంటారు. నాకేంటి ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకేంటి ఈ బాధలు వస్తున్నాయి అని చెప్పి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారు. మీ చింతలు తీరే రోజులు వచ్చేశాయి. ఈ 4 రోజుల్లో చూసుకున్నట్లయితే మీ జీవితంలో కొత్త అంటే ఒక కొత్త జీవితం మొదలవబోతుందని చెప్పుకోవాలి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది.
మీరు పడిన కష్టాలు, అనుభవించిన బాధలు అన్నీ తొలగిపోతాయి. మీకు ఎలా అయితే మీరు కలలు కన్నారో మీ జీవితం ఖచ్చితంగా అలాగే ఉంటుందండి. మీ ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. చక్కగా ఇంట్లో కూడా డబ్బుకు ఎటువంటి సమస్యలు ఉండవు. అప్పుల బాధలో ఎవరైతే సతమతమైపోతూ ఉన్నారో వారికి కూడా అప్పుల బాధల నుండి విముక్తి అయితే లభిస్తుంది. అలాగే ఇప్పటి నుండి మీకు మంచి రోజులైతే మొదలవుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే డబ్బు పరంగా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. మీరు కలలు కూడా మీరు ఏదైతే కలలు కన్నారో దానికి రెట్టింపు అయినటువంటి లాభాలు వస్తాయి. మీకు లక్ష్యాలు, ఆశయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మేము సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలి, నలుగురిలో మాకంటూ ప్రత్యేకమైనటువంటి హోదా, గౌరవం ఉండాలని చెప్పి కోరుకుంటారు. బాగా డబ్బు సంపాదించి ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పి ఆశించారు. నలుగురు మమ్మల్ని చూసి మెచ్చుకోవాలని చెప్పి ఒక తపన మీకు ఉంటుందండి. సహజంగానే మానవులందరికీ కూడా ఉండేటటువంటి ఆశలు, కోరికలే. అయితే ఈ ఆశలే మిమ్మల్ని ముందుకు నడిపించేటటువంటి గొప్ప ఇంధనాల్లా మీకైతే పనిచేశాయి. దానికి తగిన విధంగా ఆశయాలను సాధించడానికి అవసరమైనటువంటి కష్టం అనేది కూడా మీరు చేశారు. గట్టిగా ప్రయత్నించారు. మీరు ఏదైనా కానీ ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే మాత్రం అది పూర్తయ్యేంత వరకు కంటి మీద మీకు కునుకనేది ఉండదండి. తిన్నది కూడా వంట పట్టదు. ఆ లక్ష్య సాధనలో మీరు పూర్తిగా లీనమైపోతారు. ఆ లక్ష్యాలు కూడా చాలా పెద్దగా ఉంటాయండి. అంటే మీరు ఎక్కడైనా కానీ ఒక పెద్ద హౌస్ కట్టాలని, మంచిగా పొలాలను, ప్రాపర్టీస్ అన్ని కూడా కొనుక్కోవాలి, ఇటువంటివి చేయటం, మంచిగా బంగారం కొనుక్కోవాలి, నలుగురిలో మేము హోండాగా కనిపించాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ఇలా మీరు అన్ని విధాలుగా కూడా మంచి మంచి ఒక పొజిషన్ మాకు వస్తే బాగుండు, మేము కూడా హాయిగా మా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటే బాగుండాలని చెప్పి ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటారు. ఏమీ లేనటువంటి స్థాయి నుండి మేము వచ్చాము, రూపాయి నుంచి 1,00,000 వరకు సంపాదిస్తే బాగుండు భగవంతుడా అని చెప్పి పదే పదే భగవంతుడిని వేడుకుంటూ ఉంటారు. మేము ఎంత కష్టపడ్డాం, మా కష్టానికి తగినటువంటి ప్రతిఫలంతో పాటు మాకు ఇంకొంచెం అదృష్టం తోడయ్యే విధంగా అనుగ్రహించు భగవంతుడా అని చెప్పి మీరు వేడుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలా మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీ కుటుంబం అంటే మీకు ప్రాణమండి. పూర్తి సమయాన్ని కేటాయించకపోయినా కానీ మీకున్నపాటి సమయంలోనే కుటుంబంతో కలిసి చక్కగా మాట్లాడుకోవటం కానీ, ఒకరి మనసులో ఉన్నటువంటి మాటను ఒకరు చెప్పుకొని రిలాక్స్ అవ్వటం కానీ, ఇటువంటివన్నీ మీకు బాగా ఇష్టం అన్నమాట. కాబట్టి ఎంత కష్టపడినా సంపాదించినా ఈ ఆస్తులు మనం తీసుకుపోతామా? మేము హుందాగా ఉండటం ఇష్టమే. మా డబ్బు ఉండటం వల్ల ఆ నలుగురు మాకు గౌరవిస్తారు. మనం హుందాగా మనకి వచ్చినటువంటి 1 రూపాయితోనే మేము సంతోషంగా ఉండాలి అని చెప్పి అనుకుంటారు. కానీ బంధాలకు, బంధుత్వాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారండి. అందుకే కుటుంబ బంధాలకు, ఆప్యాయతలకు ఎక్కువగా మీరు విలువ ఇస్తారు. మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ మనసును చంచలంగా ఉంచుకోండి. కళ్ళు మూసుకుని ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని జపించుకోండి. ఈ మంత్రం మిమ్మల్ని అన్ని రకాల నుండి, బాధల నుండి, సమస్యల నుండి, నష్టాల నుండి కాపాడుతుంది. కాబట్టి 4 రోజుల్లో మీకు ఉన్నటువంటి విలువైనటువంటి, ముఖ్యమైనటువంటి రోజులుగా భావించి తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి. స్వామికి ప్రదక్షిణలు చేసుకుని అభిషేకం చేసుకోండి. శివుడిని మనసారా దర్శించుకోండి. దీనివల్ల మీకు సంపూర్ణ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. మీ జీవితంలో మీరు మరలా కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. తిరిగి లేదు. మీరు అందంగా, ఆనందంగా మీ జీవితాన్ని మరింత ఎక్కువగా సంతోషంగా గడపడానికి బాగుంటుంది. ఇంట్లో కూడా ధనానికి సంబంధించినటువంటి సమస్య లేకుండా, డబ్బుకు లోటు లేకుండా మంచి సువర్ణమైనటువంటి అవకాశాన్ని మీరు పొందినవారు. కాబట్టి 4 రోజులే కాకుండా ఇకపై కూడా మీరు ఎప్పుడూ కూడా దైవనామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నా కానీ మనకు తోడుగా ఉండేది దైవమేనండి. శాశ్వతం కూడా దైవమే. కాబట్టి మీరు ఎక్కడున్నా కానీ మీరు మాత్రం మీరు కోల్పోయినటువంటి నష్టాల గురించి ఆలోచించకుండా దైవాన్ని నమ్మండి. దైవనామస్మరణ చేసుకుంటూ ఉండండి. మీ జీవితంలో ఉన్న శత్రువులు మిత్రులుగా మారిపోవాలి. మీ సమస్యలన్నీ కూడా ఒక కొలుకు రావాలి. ప్రతి సమస్యకు ఒక సమాధానం కావాలి అని చెప్పి తహతహలాడపడే పనైతే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నించండి. వృషభ రాశి వారు ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమశివాయ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి.
ధన్యవాదాలు.